నమస్తే, ప్రవాస భారత్ వాయిస్ ఆఫ్ ఎన్ఆర్ఐ లైవ్ షోకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. అక్కినేని నాగార్జున 30 ఏళ్ల క్రితం ఆయన టాలీవుడ్ లో హీరోగా ప్రవేశించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను పోషించారు. కొన్ని సందర్భాల్లో టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేశారు. అదే ట్రెండ్ ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. మరో 30 ఏళ్లు కూడా ట్రెండ్ ని సృష్టిస్తానని చెప్పి ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున నటించిన సినిమాలోని హిట్ సాంగ్స్ ను మీకు వినిపించడానికి ప్రస్తుతం స్టూడియోలో వర్ధమాన సింగర్స్ వర్షిని అలాగే శ్రీకాంత్ ఉన్నారు. మీరు కోరినటువంటి నాగార్జున నటించినటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ ను వినిపిస్తారు. అలాగే నాగార్జున గురించి మీకు ఎంతో కొంత పరిచయం ఉంటుంది. ఆయన యొక్క సినీ కెరీర్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ అనుభవాలు కూడా మీరు పంచుకోవడంతో పాటు ఆయన సినిమాలోని హిట్స్ ను కూడా మీరు కోరవచ్చు. ఇక షోలోకి వెళ్లే ముందు ఇద్దరు సింగర్స్, వర్ధమాన సింగర్స్ వర్షిని అలాగే శ్రీకాంత్ గురించి ఒకసారి చూద్దాం. కరీంనగర్ వర్ధమాన సింగర్ వర్షిని స్వస్థలం. అక్కడే చదువు పూర్తి చేసింది. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతోంది. సినీ పాటలను ఆలపించడం హాబీ. సినీ సాహిత్యం మీద పట్టు సంపాదిస్తున్న వర్షిని ఏడాదిన్నర నుంచి కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతోంది. పలు టీవీ షోల్లో పాల్గొని ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. స్టేజ్ షోలో పాల్గొంటూ అలరిస్తోంది వర్షిని. వర్ధమాన సింగర్ చెవులూరు శ్రీకాంత్ స్వస్థలం కరీంనగర్. అక్కడే ప్రాథమికోన్నత విద్యను అభ్యసించారు. పీజీ అక్కడే చదివారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సినీ పాటల్ని గానం చేయడం హాబీగా ఎంచుకున్నారు. మరింత ప్రావీణ్యం కోసం కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా పూర్తి చేశాడు. పలు టీవీ షోల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. స్టేజ్ షోలను చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. వర్ధిని, శ్రీకాంత్ వర్ధమాన సింగర్స్ గా రాణిస్తున్నారు. వర్షిని థర్డ్ క్లాస్ నుంచే సంగీతం మీద మక్కువ పెంచుకున్నారు. ప్రస్తుతం సాంగ్స్ కూడా పాడుతున్నారు. ప్రత్యేకించి ఇవాళ శ్రీకాంత్ వచ్చారు. శ్రీకాంత్ కి శిష్యులు వర్షిని. సో శ్రీకాంత్ గురువు, సంగీత గురువు. సో వాళ్ళిద్దరు ఎలా పాడతారు అనేది చూడొచ్చు. వర్షిని అండ్ శ్రీకాంత్, వెల్కమ్ టు స్టూడియో. సో వర్షిని ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్. శ్రీకాంత్ ఎంఎస్సి. సో మీ శిష్యురాలు వర్షిని, ఇద్దరు కలిసి సాంగ్స్ పాడతారు. ప్రత్యేకించి అక్కినేని నాగార్జున నటించినటువంటి సినిమాలు అనేక ఉన్నప్పుడు కూడా ఆయన ఇప్పటికీ కూడా అందరూ మన్మధుడు అంటే అక్కినేని నాగార్జున అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి మన్మధుడు సినిమాలో ఒక సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం. అది కూడా గుండెల్లో ఆయన అసలు అది ఒకసారిగా ప్రేమికులకి ఒకసారి మర్చిపోలేనటువంటి సాంగ్ మన్మధుడు అంటే నాగార్జున. రైట్. గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కథ నిమిషం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ కలికిడి నిలబడితే. కలవరము తొలివరము తెలియని తరుణమిది. గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. మనస 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 ఓ మనస. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నా వైపు
కలిసి పయనించి వెన్నెల చిన్నబోతోంది. కన్నులే తాకి కలలన్నీ నిదురగా వచ్చినట్టుంది. ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అక్కినేని నాగార్జున నటించినటువంటి సినిమాలోని మరిన్ని హిట్ సాంగ్స్ కూడా వినవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. వర్షిని, మీ గురువుతో ఉన్న అనుభవాలు ఏంటి? గురువు అనొచ్చా? ఇంకా శ్రీకాంత్ కాకుండా వేరే గురువు ఉన్నారా? ఈ సార్ ఉన్నారు, ఇంకా ఇంకొక అన్నయ్య ఉన్నారు. ఫస్ట్ గురువు ఎవరు? ఫస్ట్ గురువు ఇస్ ఆల్వేస్ శ్రీకాంత్ సార్. ఓకే. నెక్స్ట్ శివానా అని బోల్ బేబీ బోల్లో చెప్తారు, ఆ అన్నయ్య కూడా చెప్తారు. సో ఇప్పుడు కర్ణాటక సంగీతం మధ్యలో ఉన్నావా? అవును, వర్ణాల దాకా నేర్చుకున్నాను. ఓకే. శ్రీకాంత్, మీ శిష్యురాలి తోటి అనుభవం ఏంటి? తను చాలా బాగా పాడుతుంది సార్. ఫస్ట్ నుంచి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి తన్ని రియాలిటీ షోస్ తీసుకెళ్ళాలి, తనకు టాలెంట్ ఉంది అని చెప్పేసి ఆ టైప్లో ఎంకరేజ్ చేసి సినిమా సాంగ్స్, అప్పటివరకు సినిమా సాంగ్స్ సరిగా రాకపోయేది, ఎక్కువ క్లాసికల్ అలా పాడేది. సో సినిమా సాంగ్స్ కూడా నేర్పించడం స్టార్ట్ చేశాను. సో మీ స్టూడెంట్స్ అందరిలో కూడా బెస్ట్ స్టూడెంటా? బెస్ట్ స్టూడెంట్స్. రైట్. నాగార్జున, అక్కినేని నాగార్జున ఆయన మన్మధుడు అయినప్పటికీ కూడా ఆయన రామదాస్ సినిమా కానీ, అన్నమయ్య కానీ, లేదంటే షిరిడి సాయి అయినా కానీ అలా ఆయన ఆధ్యాత్మికంలో కూడా అలానే ఒదిగిపోతారు. సో షిరిడి సాయిలో ఒక సాంగ్, అన్నమయ్య రామదాస్ చాలా హిట్ సాంగ్స్ అని రీసెంట్ కాబట్టి షిరిడి సాయి. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఈ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భారమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. మనుజులలో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు. గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా గుపించావు. భక్త సులభుడవై కరుణించావు, భోలా శంకరుడిగా దర్శనమిచ్చావు. ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ఏకమనేకముగా విస్తరించినావు. ఏకమనేకముగా విస్తరించినావు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగనే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ.
అడుగుల దేహం కావు, భక్తుల అనుభూతికి ఆకృతి నీవు, అందరికీ సమ్మతమే నీవు, మతమన్నది లేదన్నావు, అన్ని జీవులలో కొలువైనావు, ఆత్మ పరమాత్మలు ఒకటేనన్నావు. అనురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవు, అనురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవు, సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు, సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నాగార్జున గురించి చెప్పుకోవాలంటే కనుక ఆయన గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందన్నా, లేదా సర్వాంతర్యామన్నా, లేదంటే షిర్డీ సాయిని ఆయనకి సంబంధించిన పాటలైనా అలా ఒదిగిపోతారు అక్కడికక్కడే. అదే ఆయన స్పెషాలిటీ. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లోని మరిన్ని సాంగ్స్ కూడా వినవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ వర్షిని. నాగార్జున సినిమాలు చూస్తుంటావా? యా, చాలా చూస్తుంటా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో. వన్ ఆఫ్ ఫేవరెట్? యా. అసలు ఫేవరెట్ ఎవరు? అల్లు అర్జున్. ఇవాళ ఆ ఛాన్స్ లేదు, అల్లు అర్జున్ ఆ ఛాన్స్ లేదు. సో వన్ ఆఫ్ యువర్ మొత్తం నాగార్జున సినిమాలో బాగా నచ్చింది ఏంటి నువ్వు చూసిన వాటిలో? యా, డమరుకం. యా. రైట్. శ్రీకాంత్? నాకు అంటే అంతకుముందు చిరంజీవి ఉన్నాయి సార్. సో సంతోషం మూవీ నుంచి ఎందుకో నచ్చేసాడు. రైట్. వర్షినికి డమరుకం ఇష్టం కాబట్టి డమరుకంలో ఒక సాంగ్. వర్షినికి ఎందుకు ఇష్టమైంది? నేస్తమా నేస్తమా సాంగ్ సార్. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీకోసం, ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం, నేననే పేరులో నువ్వనే మాటలు నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా, ఓహో ప్రేమకి రూపమిచ్చడానికి ప్రాణమి పోసి ఉండనా నిన్నుగా మనలోనా, నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీకోసం, ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం.
ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం తను పాపలోన నీవే కదా సెలయేటిలోన నువ్వే కదా క్షణకాలమైన చాలే ఇలా ఇక నాకు నీయలే ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి ఓ నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారణ నీకోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం అలుపొస్తే తలనిమిరే చేనవుతా నీకోసం నిదరొస్తే తలవాల్చి ఓడినతా నీకోసం నిడవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువంపులోన నువ్వే కదా ప్రతి చోట నువ్వే అరచేతిలో రేఖలా మారిపోయావే నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారణ నీకోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం అది నాగార్జున స్టైల్. చాలా స్మూత్ ఉంటాయి ఆయన సాంగ్స్. బట్ ఆయన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ కొంత లవ్ యాంగిల్ లోనే వెళ్తూ ఉంటారు అనమాట, మెలోడీ యాంగిల్ of course. మ్యూజిక్ వచ్చేటప్పుడు. ఎంతైనా బాగుంటాయి శ్రీకాంత్ ఈవెన్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇటు వర్షిని ఇప్పుడు శ్రీకాంత్ తోటి పాడటం ఇబ్బందిగా ఉందా? ఒక శిష్యుడు శ్రీకాంత్ దగ్గర నేర్చుకుంటున్నావు కదా, తప్పులో ఉన్న పాడతావు అనే ఫీలింగ్ ఉందా? అవును ఉందా? ఆ ఫీల్ తో పాడుతున్నావా? భయం వేస్తుంది నాకు. ఏ శ్రీకాంత్ ఎలా ఉంది? భయం వేస్తుంది అంటే కో-సింగర్ గా పాడతా సార్. కో-సింగర్ గా బాగానే పాడుతుందా? ఎక్కడ శృతి తప్పకుండా? పాడుతుంది సార్. పైగా ఇలాంటి మెలోడీస్ పాడటం అంటే కొంత ఈజీగా తప్పులు తెలిసిపోతాయి. ఈజీగా తప్పులు తెలిసే అవకాశం ఉంది కదా. రైట్. సో కాబట్టి ఇద్దరు కూడా కొంత ప్రాక్టీస్ తో పాటు ఇప్పుడు సంగీతం నేర్పిస్తున్నావు కదా. Yes, sir. సో ఎక్కువ సినీ సంగీతం నేర్పిస్తున్నావా లేదా కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తున్నావా? తనకి ఎక్కువ సినీ సంగీతం ఇష్టం సార్. లైట్ మ్యూజిక్ ఎక్కువ లైక్ చేస్తుంటుంది. Okay. సో నేను బోత్ మేనేజ్ చేస్తూ చెప్తాను. వర్షిని ఇప్పుడు ఏంది 10th కదా, అవును అంకుల్. ఎలా మేనేజ్ చేస్తున్నావు టైం? మా స్కూల్లో నాకు వీటికి అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. సో మంచి ఛాన్సెస్ అవి నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ ఫ్రీక్వెంట్ గా షోస్ కి వెళ్తుంటావు అన్ని టీవీలకి, ఆల్మోస్ట్ వెళ్తుంటా. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నిటికీ తను వెళ్తుంటావు. స్టడీస్ లో కూడా చాలా బాగా చదువుతుంది సార్. సో ఎక్కువ స్కూల్లో కూడా ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు. ఒక మ్యూజిక్ టీచర్ గా వర్షినిలో వాయిస్ లో వర్షిని వాయిస్ లేదంటే మాడ్యులేషన్ గానీ ఏది నచ్చుతుంది? తన మోడ్యులేషన్ బాగుంటుంది సార్. ఈవెన్ వెస్టర్న్ సాంగ్స్ కూడా తన వాయిస్ సూట్ అవుతుంది. హిందీ సాంగ్స్కి సమ్ చాలా స్పెషాలిటీ ఉంది మొత్తానికి తన వాయిస్లో. బాగుంటుంది సార్. డెఫినెట్గా ముందుకు వెళ్తుంది. వాయిస్ బాగుందా, మాడ్యులేషన్ బాగుందా? వాయిస్ డిఫరెంట్ వాయిస్ సార్. మోడ్యులేషన్ కూడా బాగుంటుంది. సో డిక్షన్ కూడా బాగుంది, డిక్షన్ కూడా clarity బాగుంటుంది. క్లారిటీ. రైట్. వర్షిని నీ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. మరో సాంగ్, సోలో సాంగ్ పాడు. వర్షిని మ్యాక్సిమం అసలు ఎంత బాగుంటుంది డిక్షన్ కానీ లేదంటే ఇందాక అన్నట్టు స్వరం కానీ ఎంత బాగుంటుంది అనేది సోలో సాంగ్ బట్టి తెలిసింది వర్షిని సంతోషంలో.
కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమో నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో మధుర గానమో తనని అడగవే హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నీ తొలిసారిగా కలగన్నది నువ్వే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా రెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తమా ఎక్కడ వాలిను చెప్పునువే సావాసమా హత్తులు చెరిపిన చెలిమినువే నడిపే దీపమా వద్దకు రాకని ఆపికలా అనురాగమా నడకలు నీపిన ఆశవు కదా తడబడనీయకు కదలిన కదా వెతికే మనసుకు మమతి పంచుమా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా నీతో పరిచయమే ఏదో పాపమా అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా నీయుడి చేరిన ప్రతిమదికి బాధే ఫలితమా తీయని రుచికల కటిక విషం నువ్వే సుమా పెదవులపై చిరునవ్వులదగా కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఈ జంటకి చూపవు కదా పెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చిరగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఈ జంటకి చూపవు కదా రష్ని ఇప్పుడు 10th చదువుతున్నావు కదా బహుశా ఈ జనరేషన్ లో తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడేవాళ్ళు లేదంటే తెలుగు చాలా స్పష్టంగా సాహిత్యాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా పాడటం అనేది చాలా కష్టం ఈ తెలుగులో సపరేట్ తెలుగు చదువుకుంటున్నావా అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగు సబ్జెక్ట్ తెలుగు రాయగలవా మంచిగా పర్ఫెక్ట్ గా రాసి పాడతావు బట్ రాయడం అనేది ఐ కెన్ సో ఈ జనరేషన్ లో కూడా తెలుగుని చాలా స్పష్టంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చు నేను చూసిన తర్వాత ఇంకొచ్చా రైట్ శ్రీకాంత్ మీ దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్
ఎక్కువ మ్యూజిక్ వస్తూ ఉంటారు కదా, మ్యూజిక్ వచ్చే వాళ్ళు కేవలం సినిమాకి కావాలి, సినిమాలో పాటలు పాడాలి, నేపథ్య గాయనిగా లేదంటే గాయకులుగా కావాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తారా, లేదంటే సంగీతం నేర్చుకుంటే కొంత అది ఒక హాబీ లాగా ఉంటుంది అని వస్తారా? 60 to 70% ఈ రియాలిటీ షోస్ చూసి వాటిలో పాడాలి మా పిల్లలు అలా అని చెప్పేసి పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏదో చేయొచ్చు అనే ఉద్దేశంలో అట్లా స్టార్ట్ చేస్తారు సార్. ఒక 20 to 30% ఎగ్జాక్ట్ మాకు మ్యూజిక్ కావాలి, స్వరాలు బేసిక్స్ కావాలి అని చెప్పేసి వచ్చేది 20-30%. ఎవరి షోలు రియాలిటీ షోలు ఎక్కువైన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా పెరుగుతున్నారా? అంటే నేను ఎక్కువ చెప్పాను సార్, బేసిక్గా నేను ఈ షోస్ లో బిజీ ఉంటాను, ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ లో. చెప్తాను అంటే లిమిటెడ్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ లేదంటే క్వాలిటీయా ఏం చూస్తా? అంటే అంత ఒక 3-4 years బ్యాక్ వరకు చాలా చెప్పాను సార్, చాలా మంది చెప్పాను. ఆల్మోస్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ బ్యాచెస్ బిజీ. సో లాస్ట్ 2-3 years నుంచి నేను కొంచెం షోస్ తోని బిజీగా ఉన్నాను, సో తగ్గించాను, లిమిటెడ్ మెంబర్స్. సో అక్కడ తగ్గించారు. మీ టార్గెట్ ఏంటి? మీ సినిమాలో ఏమన్నా పాడారా, లేదంటే ఓన్లీ స్టేజ్ షోలు, సినిమా షోలు వరకే పరిమితమా? ఒక 2 టీవీ షోల వరకు 2 movies కి పాడాను సార్, నాట్ రిలీజ్, ఎట్ టు రిలీజ్. ఓకే, సో రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ కాబోతుంది. రైట్. మరొకటి నాగార్జున నటించిన సినిమాలో మరో సాంగ్ ఏం పాడతారు? అంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. సో ఆల్మోస్ట్ అదే అన్ని సంతోషం డూయట్ అదే సంతోషంలోనే కదా. సంతోషం. సో సోలో అయిపోయింది కాబట్టి ఓకే. సంతోషం సినిమా కానీ అన్ని సినిమాలు ఆల్మోస్ట్ నాగార్జున కొన్ని క్లాసికల్ గా ఉంటాయి, క్లాసిక్ టచ్ ఉంటుంది అనమాట అన్ని. రైట్. అందుకే క్లాస్ హీరో ఆయన, అలాగే మన్మధుడు. ఆయన స్టైల్, ఆయన ట్రెండ్ సెట్టర్. ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఈ నవ్వులో శృతి కలిసి పాడనా, నీ నీడలో అడుగులాడగా. అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఉంటే అడుగడుగులా నడుపుతుంటే ఎదురే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా. నిన్నిలా చూస్తుంటే మై మరపు నన్నుకుంటే కనబడి నిజమేలా కలలాగా అనిపించదా. వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరదా. సుదూరాల తారక సమీపాల వాలగా లేని లేదు ఇంకే కోరిక. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ.
కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా. నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతిరే తీయగా తెలుస్తుంది హాయిగా. ఇలా ఉండిపోతే చాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఏ నవ్వులో శృతి కలిసి పాడనా నీ నీడలో నాలోడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. సో రొమాన్స్ చేసిన స్పిరిచువల్ ఆయన యాక్ట్ చేసిన ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు పాడినటువంటి డ్యూయట్స్ లాంటివి పాడినా ఆయన మన్మధుడు అయ్యాడు. స్పిరిచువల్ యాంగిల్లోకి వెళ్తే ఆయన ఒక లీనమైపోయి దైవానికి ఒకసారి దాసోహం అయిపోయింది పరిస్థితి. అందుకే ట్రెండ్ సెటర్ గా అయ్యాడు నాగార్జున. సో మాకు దాదాపు 2 days నుంచి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాల్స్ రావట్లేదు, బట్ ఎటికల్ గా ఓకే అయినట్టుంది. ఒక కాల్ వెయిట్ చేస్తున్నారు, మీతోటి ఇంటరాక్ట్ అవుతారు. మెను సైడ్ నుంచి మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం సిఎస్ఓ గారు. నమస్తే అండి. నమస్కారం శ్రీకాంత్ అండ్ పర్ణతి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మీకు. ఒకటి వచ్చేసి నాగార్జున పిక్చర్ పాత ఏది ఓ ప్రియా ప్రియా అనే పాట చూసినావా? అందులో క్యాన్సర్ దానికి తెలుసా ఆ సాంగ్? ఓ ప్రియా ప్రియా తెలుసు తెలుసు. రైట్. అదన్నా లేకుంటే సోదర పెళ్ళంటే ఏదో అదొక్కనే పాడుతాడు. అదన్నా ఆ రెండిట్లు ఏదన్నా ఇది చేయండి. రైట్. పెళ్ళంటే ఉత్తరా సోదర పెళ్లి ఏంటని ఆయన అసలు మామూలుగా ఏదో పాడారు, కానీ అలాంటి పాటలకి పాపం దూరంగా ఉంటారు నాగార్జున గారు. రైట్. ప్రియా ప్రియ రాగాలు ఏదో ఉంది కదా ఒకటి, ప్రియా ఓ ప్రియా ప్రియా. ఓ ప్రియా ప్రియా ఉందా? ట్రాక్ ఉందా? ట్రాక్ లేదు ఊరికి హమ్ చేయండి జస్ట్ మనోహర్ గారి కోసం. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా వేల కాని వేలలు దారరార తారర నిదులుకం నదులుకం తరేరార తారేరార. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఈరజాని మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నింగి నువ్వే పోయే వేళ. రైట్. సో వాళ్ళ కోసం ఒక ట్రాక్ లేకపోయినా ఒక హమ్ చేశారు. ఓకే, మరో కాల్ కూడా మెను సైడ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి. హలో వెంకట్ గారు నమస్తే, మాట్లాడండి. హలో అండి. హలో. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీరు క్రిమినల్ లో తెలుసా మన సాంగ్ ఉందండి, ఈ సాంగ్ కిరవాణి గారిది. ఆ సాంగ్ పాడతారండి ఒకసారి? షూర్. సో మంచి సాంగ్ ఎంచుకున్నారు వెంకట్ గారు మాత్రం. అసలు అద్భుతమైనటువంటి సాంగ్ అది. చాలా హిట్. అప్పటి వరకు అలాంటి మ్యూజిక్ తోటి అసలు బహుశా ఇనుండు. క్రిమినల్ సాంగ్, క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా, అద్భుతమైనటువంటి కంపోజిషన్ అసలు. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా
మనసా ఇదే నాకి అనుబంధము తెలుసా మనసా ఇదే జన్మ సంబంధము ప్రతి క్షణం నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగు నడితే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటారు నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాకి అనుబంధము తెలుసా రైట్, అది నాగార్జున స్టైల్ అంటే అలా ఉంటుంది అనమాట. అసలు అద్భుతమైన కంపోజిషన్. ఆయన అసలు ఆ సినిమాలో చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేస్తారు కదా. రైట్ వర్షిని, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో ఇలా సంగీత ప్రయాణంలో? ఏంటి అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే ఓన్లీ మ్యూజిక్లోనా లేకపోతే ఫ్యూచర్ ఏం అడుగుతున్నా? మ్యూజిక్ లో ప్రజెంట్ మ్యూజిక్ కాబట్టి ఓకే, చదువు అదంతా ఒక సెక్టారు, ఇప్పుడు ఇదొక సెక్టార్ కదా. అంటే మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఇట్స్ మై ఎయిమ్. అంటే శ్రేయా ఘోషాల్ అంతా కాకపోయినా జస్ట్ ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్. శ్రేయా ఘోషాల్ టార్గెట్ ఆ స్థాయికి వెళ్ళాలని నా ఇన్స్పిరేషన్. ఓకే, సో ఎక్కువ వింటుంటావా యా, చాలా ఆ వింటున్నా. పాటలు శ్రేయా ఘోష్? అవును. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు బాగా ఇంట్రెస్ట్? ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు. ఓకే రైట్, మరొక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు కనెక్ట్ నుంచి. హరికృష్ణ గారు మాట్లాడండి. హరికృష్ణ గారు వినిపిస్తుందా? హరికృష్ణ గారు వినిపిస్తుందండి. యా, గో హెడ్ అండి. హరికృష్ణ గారు మాట్లాడండి. నా పేరు హరికృష్ణ అండి, ఫ్రమ్ కనెక్టికట్. నేను గీతాంజలి సినిమాలో నాగార్జున గారిది మంచి సాంగ్ వినాలనుకున్నాను అండి. ఓకే ఓకే, గీతాంజలి నుంచి ఓకే ట్రాక్ లేదు బట్ ఫామ్ చేయండి. ఓకే హరికృష్ణ గారు వినిపిస్తారు. ఆమని పాడవే హాయిగా మూగవై పూకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా మూగవై పూకు ఈ వేళ. నాగార్జున గారు అలా మామూలు మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కి ఎక్కువ ఎలాంటి సాంగ్స్ నేర్పిస్తారు? మెలోడీనా, ఫాస్ట్ బీటా, లేదంటే వెస్ట్రన్ స్టైల్ వెళ్తున్నారా, లేదంటే డ్యూయట్స్కి వెళ్తారా, సోలో సాంగ్స్ నేర్పిస్తారా? ఎటువైపు వెళ్తుంటారు ఎక్కువ? ఫస్ట్ మామూలుగా కీర్తనలు చెప్తుంటాను సార్, అన్నమయ్య కీర్తనలు, వాటితో స్టార్ట్ చేస్తాను. తర్వాత కొంచెం మెలోడీ సాంగ్స్,
మెలోడీ సాంగ్స్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని పాడొచ్చు సార్. సో ఫాస్ట్ బీట్ ఈజీగా పాడేయచ్చు, మెలోడీ సాంగ్స్ కి పాస్ అయితే అంటారా? సో అందుకని మెలోడీ సాంగ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈవెన్ ఐ టు లైక్ మెలోడీ. రైట్. మరొకటి నాగార్జున గారు నటించినటువంటి పిక్చర్ లోని మరొకటి హలో బ్రదర్స్ లో పడతారా? ప్రియరాగాలే పడతారా? Yeah. లేదంటే మీ ఇష్టం, ఇంకా ఉన్నాయి కదా, రామదాస్ ఉంది, ఓకే, శివ ఉంది, శివ ఉంది. శివ ఒక ట్రెండ్ సెట్ అది Yeah. ఫిలిము. సో లేదంటే శివ పాడు కిల్లర్ సినిమాలో మంచి పాట ఉంది, ప్రియా ప్రియతమ రాగాలి. రైట్, ఓకే. హలో బ్రదర్స్ కి వెళ్ళండి, డ్యూయట్ కదా. హలో బ్రదర్స్ బాగుంటుంది. హలో బ్రదర్స్ లో ఆయన డబుల్ యాక్షన్ ప్లస్ చాలా అద్భుతంగా నటించారు ఆ ఫిలిం లో కూడా. హలో బ్రదర్స్ లో ఓకే మంచి డ్యూయట్ సాంగ్ ఉంది. రాగానే గుండెలోను పొంగుతున్న ఈ వేళ, గాలే గుండెలోను పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ, చీరాలి సొగసుల తీరం, సాగాలి తగదిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం, ఓ ప్రియ రాగాలే గుండెలోను పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో ఉంటే వేదాలలో వేకువ పోసిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియాని అయితే శృతిలయాని కలకాలం కౌగిలై నేను చేరుకోనా, తను రెప్పల నీడలో ఒదిగిపోని ఓ ప్రియా ఓ, దరి చేరితే దాచుకోనా, తొలి ప్రేమని దోచుకోనా. ప్రియ రాగాలే గుండెలను పొందుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ. రైట్. తనకి ఆయన డ్యూయట్స్ కొంచెం ఫాస్ట్ అయినా కానీ దాంట్లో కొంచెం మెలడీ టచ్ పెడతారు. బహుశా నాగార్జున గారు ఎంచుకుంటారో మరి, Maybe, sir. మేబీ దాని వెనక ఏముందని మొత్తానికి ఆయన మొత్తం ఆయన సినిమాల్లో సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా స్మూత్ గా, చాలా క్లాసిక్ గా ఉంటాయి అనమాట, రిచ్ గా ఉంటాయి. ఫస్ట్ రైట్, డల్లాస్ నుంచి మరో కాల్ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారండి. రత్న కుమార్ గారు మాట్లాడండి. శ్రీరామదాసు నుంచండి. శ్రీరామ్ దాస్ నుంచి కావాలా? ఏ తీరుగా నన్ను దయచేయాలి. ఓకే, రామదాస్ నుంచి మీకు ఒకటి వినిపిస్తారు, బట్ రత్న కుమార్ గారు అడిగింది వినిపిస్తారా లేదంటే వేరేది వినిపిస్తారా? ట్రాక్ ఉండేది
ట్రాక్ ఉండేది. రత్న కుమార్ గారు మీకు ట్రాక్ ఉండే సాంగ్ వినిపిస్తారు. రైట్. రామదాస్ లో ఎంతో రుచిరా కొంచెం ఇంచుమించు రత్న కుమార్ గారు అడిగిన దానికి కొంచెం దగ్గర పోలికలు కూడా ఉన్నాయి ఆ సాంగ్ కి. రైట్. రామదాస్ సినిమా స్టైల్ అయింది, అదొక ట్రెండ్. అన్నమయ్య, రామదాస్ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదలి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికము నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ ఓ రామ శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదా శివుడు నేను సదా భజించెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా హరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ. రైట్. అది సో అది ఒక ట్రెండ్. నాగార్జున గారు, అన్నమయ్య గాని, రామదాస్ గాని, షిరిడి గాని ఇలాంటి ఒక ట్రెండ్ అయితే సృష్టించారు. బహుశా ఇంకా 30 years నేను ఇంకా ప్రయాణం చేస్తాను. ఆ 30 years కూడా ఇలాగే వినూత్నంగా వెళ్తాను అంటున్నారు. ఎలా వెళ్తారు అనేది చూడాలి. మరో కాల్ కూడా మిస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. సార్ నేను చంద్రశేఖర్ అండి, కల్సా ఒక్లామా సిటీ నుండి ఒక్లామా స్టేట్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే. జానకి రాముల్లో నా గొంతు శృతిలోన పాట కావాలండి. రైట్. సో పాడగలవా కృష్ణని? నా గొంతు శృతిలోన ఉందా? ట్రాక్ లేదు. ట్రాక్ లేకపోయినా పర్లేదు, ఊరికే ఒక పల్లవి చరణం హమ్ చేయగలవా? నేను వేరే రైట్. వేరే సాంగ్ పాడతా. రైట్. దానికన్నా ట్రాక్ ఉండేది ఒక శివ సినిమా. అప్పట్లో శివ సినిమా అనేది ఒక టర్నింగ్ పాయింట్. యాక్చువల్ గా ఆయనకి కూడా ఒక టర్నింగ్ ఆ సినిమా, శివ సినిమా. అప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్ అందరూ కూడా ఆయన్ని ఫాలో అయిపోయి అదే ట్రెండ్ తోటి వెళ్ళిపోయిన పరిస్థితి. శివ సినిమాలో ఒక డూయట్ ఉంది, ఆనంద బ్రహ్మం. సో అది కూడా చాలా మెలోడీ టచ్ ఉంటుంది. సో శివ సినిమాలో అప్పుడు బహుశా నాకు తెలిసినంత వరకు శివ సినిమా అందరికి పరిచయం ఉంటుంది అనుకుంటా. బహుశా వర్షిని నీకు కూడా పరిచయం? చూసావా? టీవీలో చూస్తుంటావా?
బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాతి పూలాంటి కన్నె పిల్ల కన్ను గుట్టితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటి పొడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ గాలి మల్లుతున్నది పిల్ల జోలికెళ్ళమన్నది ఈతగున్నది పిట్ట కోతకొచ్చినది కవించే నిస్సు కాదన్నా తీసు నువ్వైతే ప్లస్సు ఈనాడో ఎస్సు క్లోజప్పులో కొత్త మూజిప్పుడే వింతగా ఉంది మోహాలతో పిచ్చి దాహాలతో ముట్టుగా ఉంది లాంటి ఆడపిల్ల విన్ను తట్టి రచ్చగొట్టితే సరాగమలే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ చాకులాంటి కుర్రవాడు మాకులాంటి చూపు వచ్చి ఏమిటి పొడంటుంటే ఆనందో రైట్ సాంగ్ అన్ని మొత్తం సాంగ్ పడాల్సిన అవసరం లేదంటే సిఆర్టీ నుంచి మరి కాల్ కూడా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. స్వప్న గారు మాట్లాడండి. హాయ్ అండి, బాగున్నారా? హలో అండి, బాగున్నాం. కోయట్ అండి. శ్రీకాంత్ గారు హాయ్. ఇంకా హాయ్. వర్షినియా సారీ అండి మీ వర్షిని. పేరు. వర్షిని. వర్షిని గారు చూస్తున్నానండి, మీ షో చాలా బాగుంది. మీరిద్దరు సంతోషం సాంగ్స్ అవన్నీ చూస్తున్నాను. థ్యాంక్ యూ. అలా ట్రై చేశాను, లక్కీ కాల్ కనెక్ట్ అయింది. సో యాక్చువల్లీ నేను మా అత్తయ్య ఈ షో చూస్తున్నాము. నేను మా అత్తయ్యకి ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. అన్నమయ్యలో నిగమ అనే సాంగ్ ఉంటుంది కదండి, ఎస్. ఆ సాంగ్ పాడతారా? ఓకే ఓకే స్వప్న గారు, మీరు ట్రై చేస్తూ ఉంటారు. దాదాపు 2 days నుంచి మాకు లైన్స్ కొంచెం డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు లైన్స్ ఇప్పుడే మాకు ఓకే అయినాయి. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. రోజు మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. రైట్, అన్నమయ్యలో పడతారా? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూపా నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నూపకథగామమ్ము నుడబరకుచు పై 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 పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చేయున నారాయణ పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చేయున నారాయణ నిగమ సగమగ సనిధమదని నిగమ గసమగధమనిద సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. రైట్, మరి కాల్ కూడా వెయిట్ చేస్తున్నారండి. అట్లాంటా నుంచి సృజన గారు మాట్లాడండి.
నమస్తే రావు గారు. నమస్తే. ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ అండి ఇది. థ్యాంక్ యూ. గో హెడ్. వాళ్ళకి కూడా విశేషండి, వర్షిణి అండ్ శ్రీకాంత్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం సినిమా మనం మూవీ నుండి అండి చిన్ని చిన్ని ఆశ, ఆ సాంగ్ అండి. రైట్, షూర్, డెఫినెట్ గా సృజన గారు. రైట్, గో హెడ్. మన టైం కూడా అయిపోతుంది. చిన్ని చిన్ని ఆశలతోటి చిటి 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 ఊహలు ఎదలో ఊగనే, చిరు 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 నవ్వులు ఎదలో ఊగనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయనే, తొలి చూపు నీతోనే, తొలి ప్రేమ నీతోనే, ఈ మాయనాలో రేగనే. తొలి ప్రేమ నువ్వేనే, తుది వరకు నీతోనే, ఈ మాయనాలో రేగనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు చిరు ఊహలలో ఊగనే. Oh, I love you, I love you, I love you. అంటే ఇలా ఇవ్వు. రైట్ శ్రీకాంత్, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక చరణం ఒక పల్లవితో సరిపెడదాం. నేను న్యూయార్క్ నుంచి మరో కాల్ కూడా వెయిట్ చేస్తున్నాను. నర్సరెడ్డి గారు మాట అండి. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అన్నమయ్యలోది ఒక చరణం పాడించాం సార్. రైట్, ఆల్రెడీ పాడారు, మళ్ళీ ఇంకో పాట పాడతారు. రైట్, వర్షిని ఆల్రెడీ ఇప్పుడు కొన్ని చాలా షోస్ చేస్తున్నారు కదా, టీవీ షోలు. సో ఏ షోకి వెళ్ళినప్పుడు బాగా ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడినప్పుడు కొంత ఇంకా అప్రిషియేషన్స్ వచ్చాయి? బోల్ పే బోలో పాడాను, అందులో మొత్తం కోటీశ్వర్ అన్నమాట ఓకే, మ్యూజిక్ డైరెక్టర్. చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడావు ఇప్పటి వరకు? అంటే ఆ షోలో చాలా మంది వస్తూ ఉంటారు. ఏమన్నారు కోటి గారు? సార్ ఒక ఆల్బమ్ ఉంటుంది, అందులో పాడించారు అనమాట, ఈ రేతి అనేది సాంగ్. నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏం చెప్పారు? ఏం చెప్తారు కదా గుడ్ క్వాలిటీస్, ఏం చెప్పారు? డెడికేటెడ్ సింగర్ అని చెప్పారు. వాట్ ఎవర్ యూ సింగ్ ఓన్ చేసుకొని పాడతామని చెప్పారు అనమాట. ఓకే, సో అలా ఓన్ చేసుకుంటాం అనమాట. శ్రీకాంత్, నీ గోల్, అల్టిమేట్ గోల్ ఏంటి? ఆటోమేటికలీ యాజ్ అ సింగర్, ప్రొఫెషనల్ సింగర్ గా, ప్లేబ్యాక్ సింగర్ గా. సో టీచర్, ఈ మ్యూజిక్ టీచర్ ప్రొఫెషన్ ని పక్కన పెట్టేస్తారా? అది నేను ఎప్పుడు ప్రొఫెషన్ గా అనుకోలేదు సార్, అనుకోకుండా చెప్పాల్సి వచ్చింది క్లాసెస్, అలా కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద గురు శిష్యులు వచ్చేసి మా షోకి వచ్చారు. ఫైనల్ గా మీ ఇద్దరు ఒక డ్యూయట్, ఏదైనా సరే ఒక డ్యూయట్ తోటి క్లోజ్ చేద్దాం. ఒక చరణం, ఒక పల్లె, ఒక చరణం తోటి క్లోజ్ చేస్తాం. జస్ట్ ఒక పల్లె మీరే ఎంచుకోండి, ఏదో సాంగ్ జస్ట్ ఊరికి అలా క్లోజ్ చేసేస్తే మాకు 1 minute ఉంది టైము, క్లోజ్ చేసేద్దాం. కనిపించిన ఓకే.
నేర్పించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కలిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. రైట్. శ్రీకాంత్ అండ్ వర్షిని, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి వచ్చి అందరిని కూడా అలరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షిని మరిన్ని సాంగ్స్ పాడాలి, భవిష్యత్తులో ఈ గోల్ ఉంది కదా, ఎవరు శ్రేయ ఘోష్ లాగా. అంత కాకపోయినా ఆ స్థాయిలో ఎదగాలని, ఆ స్థాయిలో ఎదిగితే ఇంకా ఆనందం, మరిన్ని షోలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీకాంత్ సో ఒక మ్యూజిక్ టీచర్ గా, ఒక సింగర్ గా మీరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. మంచి షోలు చేసి అందరు ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి వచ్చినందుకు. సో నాగార్జున గారు విక్రమ్ నుంచి నిన్నటి ఊపిరి వరకు కూడా ఆయన ట్రెండ్స్ సృష్టిస్తూ ఉన్నారు టాలీవుడ్ లో. మరిన్ని ట్రెండ్స్ కూడా సృష్టించాలని, రాబోయేటువంటి 30 ఏళ్లలో కూడా ఆయన విజయవంతంగా సినిమాలను నిర్మించి నటించి అందరిని మెప్పించాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ ప్రవాస్ భారత్. చూస్తూనే ఉండండి TV5.